డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. ఈ వీడియోలో టెట్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి టెట్‌లో రావడానికి అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఎగ్జామ్‌కి పోయే ముందు మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే, ప్రశ్నను చూసిన వెంటనే ఆప్షన్స్‌కి వెళ్ళకుండా ఆన్సర్స్‌కి వెళ్ళే విధంగా ఉండాలి. దాదాపుగా మన ప్రిపరేషను ఆప్షన్ వైపు వెళ్ళకుండా ఆన్సర్ వైపు వెళ్ళే విధంగా ఉండాలి. అప్పుడే మన ప్రిపరేషన్ సరైన ప్రిపరేషన్‌గా మనం భావించాలి. అలాంటి విధానానికి సంబంధించిన నేను కొన్ని ప్రశ్నలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వాటికి సంబంధించిన ఆన్సర్‌లను మీకు ఎంతవరకు తెలిసుంటాయో ఒకసారి చూడండి. మొదటి ప్రశ్న, ధ్వని అనే మాటకు భాషా విషయంలో అర్థం. సరైన సమాధానం నోటితో పలికేది. రెండవ ప్రశ్న, భరత సింహశతకం రాసిన వారు. సూరోజు బాల నరసింహాచారి. మూడవ ప్రశ్న, విద్య అనే పదంలోని సంయుక్తాక్షరంలోని ధ్వనుల సంఖ్య. సరైన సమాధానం 3. నాలుగవ ప్రశ్న, పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియకు చెందినది. సరైన సమాధానం పాట. ఐదవ ప్రశ్న, పోతన చరిత్రమును రాసిన వారు. సరైన సమాధానం వానమామలై వరదాచార్యులు. ఆరవ ప్రశ్న, గంగిరెద్దు అనే రచన చేసిన వారు. సరైన సమాధానం డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇది ఎన్నోసార్లు అడగడం జరిగింది, చాలా ముఖ్యమైనది. ఏడవ ప్రశ్న, ముత్యం అనే వికృతి పదానికి ప్రకృతి పదం. సరైన సమాధానం మౌక్తికం. తెలంగాణ తొలి పద్యశాసనం ఏది? సరైన సమాధానం కుర్క్యాల శాసనం. తొమ్మిదవ ప్రశ్న, జైలు అనే కథల సంపుటి రాసిన వారు. సరైన సమాధానం పొట్లపల్లి రామారావు. ఇది గత టెట్లో అడగడం జరిగింది. పదవ ప్రశ్న, తెలుగులో తొలి రామాయణం ఏది? సరైన సమాధానం రంగనాథ రామాయణం. 11వ ప్రశ్న, పలుకుబడి నానుడి అని దీనికి పేరు. సరైన సమాధానం జాతీయం. 12వ ప్రశ్న, పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సంప్రదాయం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం తెలంగాణ. 13వ ప్రశ్న, అభినందన అనే పాఠం ఏ గేయ సంకలనం నుండి తీసుకోబడింది? సరైన సమాధానం స్వర భారతి. 14వ ప్రశ్న, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చినవారు. లాల్ బహదూర్ శాస్త్రి. 15వ ప్రశ్న, సైదం అనే తెలంగాణ పదానికి అర్థం. గోధుమ పిండి. 16వ ప్రశ్న, గోవు అనే పదానికి నానార్థాలు. ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కీ. సరస్వతీదేవి ఆవు కన్నుకి బాణం తగిలి భూమిపై పడింది. ఇది ఒక చిన్న కొండ గుర్తు లాంటివి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇందులో ఉన్న నానార్థాలు మొత్తం మనకు గుర్తుంటాయి. ఇది చాలా ముఖ్యమైంది. 17వ ప్రశ్న, తృణం అనగా గడ్డి. 18వ ప్రశ్న, ప్రభుతనయ శతకం రాసిన వారు. కౌకుంట్ల నారాయణరావు. 19వ ప్రశ్న, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏలో మొట్టమొదట తెలుగు పట్ట అందుకున్నవారు. పల్ల దుర్గయ్య. 20వ ప్రశ్న, కచ్చపం అనగా తాబేలు. 21వ ప్రశ్న, పూర్వం ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే అర్ర పేరు. గరిషె అర్ర. 22వ ప్రశ్న, మల్కీభరాముడు అని ఎవరికి పేరు? ఇబ్రహీం కులీ కుతుబ్షా. 23వ ప్రశ్న, సాగుబాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అని ఏ పండుగను ఉద్దేశించి వచ్చింది? ఏరువాక పున్నమి. ఇది గత టెట్ ప్రశ్న. 24వ ప్రశ్న,
ఏ పండుగ సంవత్సరానికి 2 సార్లు వస్తుంది? కొత్త పండుగ. 25వ ప్రశ్న. సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వం ఏ సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తుంది? 1996. 26వ ప్రశ్న. నివద్ది అనే పదానికి అర్థం? నిజం. 27వ ప్రశ్న. పట్నం అనే వికృతి పదానికి ప్రకృతి పదం? పత్తనం. 28వ ప్రశ్న. యవీయసుడు అనే పదానికి అర్థం? తమ్ముడు. 29వ ప్రశ్న. దర్దురం అనే పదానికి అర్థం? కప్ప. 30వ ప్రశ్న. తొలి తెలుగు రామాయణం ఏ ప్రక్రియలో ఉన్నది? ద్విపద ప్రక్రియ. స్వాగతం అనే ప్రక్రియ ఏ పురుషలో ఉంటుంది? ఉత్తమ పురుష. 32వ ప్రశ్న. చీమల బారు అనే పాఠం యొక్క ఇతివృత్తం? వ్యక్తిత్వ వికాసం. 33వ ప్రశ్న. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేసిన వారు? పల్లా దుర్గయ్య. 34వ ప్రశ్న. కందుకం అనే పదానికి అర్థం? బంతి. 35వ ప్రశ్న. తెలంగాణలో వానలు పడకపోతే చెరువు కట్ట మీద మహాభారతంలోని ఏ పర్వం చెప్పిస్తారు? విరాట పర్వం. 36వ ప్రశ్న. కానాదం పెద్దన అనే కవి ఏ సంస్థానానికి చెందినవాడు? గద్వాల్ సంస్థానానికి చెందినవాడు. 37వ ప్రశ్న. సత్యశోధన అనే ఆత్మకథ ఎవరికి సంబంధించినది? మహాత్మా గాంధీ. 38వ ప్రశ్న. చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసిన వారు? సుద్దాల హనుమంతు. 39వ ప్రశ్న. యాత్ర అనే పదానికి వికృతి రూపం? జాతర. 40వ ప్రశ్న. పగిడిద్దరాజు ఏ రాజులకు సామంతులు? కాకతీయ రాజులకు. 41వ ప్రశ్న. మెరుపులు, చుక్కలు అనే కవితా సంపుటిలను రాసిన వారు? పొట్లపల్లి రామారావు. 42వ ప్రశ్న. నీతి శాస్త్రముక్తావళి అనే గ్రంథాన్ని రాసిన వారు? బద్దెన. 43వ ప్రశ్న. అతులిత మాధురీ మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ప్రస్తుతించాడు? దూర్జటిని ప్రస్తుతించాడు. 44వ ప్రశ్న. పుత్రం అనగా? రుబ్బురాయి. 45వ ప్రశ్న. సుషుప్తి అనే పదానికి అర్థం? గాఢ నిద్ర. 46వ ప్రశ్న. బాలవద్దిరాజు తండ్రి పేరు? కార్యవద్దిరాజు. 47వ ప్రశ్న. మౌనిక మల్లెపూలను ధరించింది. ఈ వాక్యంలో దాగి ఉన్న విభక్తి? మల్లెపూలను ను ద్వితీయ విభక్తి. 48వ ప్రశ్న. రెండు గాని అంతకంటే ఎక్కువ గాని సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం. 49వ ప్రశ్న. ఆకాశం అనే పదం ఏ లింగానికి చెందినది? నపుంసకలింగం. 50వ ప్రశ్న. వర్గయుక్కులు అని వేటికి పేరు? మహాప్రాణులకు వర్గయుక్కులు అని పేరు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. సెలవు.